పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్బాత్ షలోం. పరమ తండ్రి మనల్ని మరొక సబ్బాత్ దినమందు ఆయన సన్నిధికి సమకూర్చాడు. ఆయన సన్నిధిలో మనము ఇంతవరకు ఆయన ఆరాధిస్తూ వచ్చాము, ఆయన గణపరుస్తూ వచ్చాము. అసలు వాక్యోపదేశం విందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకున్న లేఖన భాగము రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనము చదువుకున్న తర్వాత మన మధ్యలో ఉన్న సంపదను ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. చదివిన తర్వాత సంపదను ప్రార్థన చేస్తారు. ఎలోహింను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, జీవముల తండ్రి యేసుమిశ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నిత్యుడవు తండ్రి, బలవంతుడు, సర్వశక్తుడా, మీకే స్తుతులు స్తోత్రం. ఇదిగోనైనా మరి ఈ సబ్బాతు రోజు తండ్రి, ఇదిగోనైనా సమాజంగా నిన్ను కూడి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ధ్యానించుటకు, నిన్ను పూజించుటకు ఇచ్చిన గొప్ప ఈ అవకాశాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రం. సర్వోన్నతుడా, జీవం గల తండ్రి, నాయన ఇదిగోనైనా మరి ఇంతవరకు తండ్రి మీరు పాటల ద్వారా మహిమ పొందినారు, ఆరాధన ద్వారా మహిమ పొందినారు తండ్రి. మరి ఇప్పుడు నాయన నీ దాసుడు మరి దయాకర్ మరి నేను సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించనై ఉండగా మీరే తనను మీ నోటి బూరగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. తనతో మీరు ఉండండి నాయన, తనను మీ రానుచాటున మరుగుపరుచుకోండి తండ్రి. మరి మాకు కావాల్సిన వర్తమానం నాయన మరి ఈ చుట్టకు మీరే సాయం చేయవలసిందిగా కోరుచున్నాను. మరి ఒకసారి తండ్రి ఇదిగోనైనా మరి ఈ మీరు చేసిన ప్రతి మేలుకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నాయన నీ సేవకుడు మరి దయాకరణ నీ కృపల హస్తాలకు అప్పచెప్తూ ఆయన ఈ కొద్ది విన్నపంలో మా ప్రియరక్షకుడు విమోచకుడు ఆయన నజరేడైన యేషువ మెస్సీయ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. చదువుకున్న వాక్య భాగము మనందరికీ సుపరిచితమే, పరిచయమే. అందులో ఉన్న ఒక మర్మాలను మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకుందాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమిలికి రాస్తూ ఈ మాట అంటూ వస్తున్నాడు. ఎలోహిను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎలోహింను ప్రేమించు వారికి, కాబట్టి ఆ పరమతను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన హత్తుకొని ఆయన మహేపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన సేవిస్తుంటుంటారో, ఆయన యొక్క ఉపదేశములు గైకుంటూ ఉపదేశముల ప్రకారం నడుచుకుంటుంటారో వారికి ఆయన యొక్క సన్నిధిలో పరమతండ్రి మేలులు సమకూర్చి పెడతాడు ఆయన. కాబట్టి సమకూర్చి పెడతాడు. అయితే మనం అనుకుంటుంటాం, ఇప్పుడు వెంటనే నాకు మేలు కలగడం లేదు కదా, వెంటనే నాకు ఆశీర్వాదం కలగడం లేదు, వెంటనే నన్ను ఆయన స్వస్థపరచడం లేదు, వెంటనే 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 అని మనం అనుకుంటుంటాం. కానీ పరమతండ్రి యొక్క ఉద్దేశము, పరమతండ్రి ప్రణాళిక ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన, గొప్పదైన మేలులతో నిన్ను నింపాలని, ఆయన యొక్క సన్నిధిలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదంతో నిన్ను నింపాలని పరమతండ్రి ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనము గమనించినట్లయితే మన ఎడల, ప్రతి వారి ఎడల, అవును ఆ పరమతండ్రి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు పరమతండ్రి నన్ను ఆయన యొక్క ప్రత్యేకమైన స్థితిలో నన్ను నిలబెట్టాడు, ఎందుకు నాకు పరమతండ్రి ఈ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన భాగ్యం ఇచ్చాడు, రక్షణ భాగ్యం ఇచ్చాడు, ఈ రక్షణను పొందుకున్న తర్వాత కూడా ఎందుకు నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను, ఎందుకు మేలు నాకు కలగడం లేదు అని చాలామంది అనుకుంటుంటారు. చాలామంది జీవితాలలో అవును ఆ పరమతండ్రి ఆలస్యం చేస్తుంటుంటాడు, మేలు వారికి వెంటనే ఇవ్వకపోవచ్చు. కానీ పరమతండ్రి యొక్క భక్తులకి, ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలులు మాత్రము దాచించి పెడతాడు ఆ పరమతండ్రి. ఆయన సంకల్ప చొప్పున ఆయన యొక్క
పిలుపునందుకొని ఎవరైతే పిలుపులో లోబడతారో, విధేయులవుతారో, ఎవరైతే ఆయన చిత్తానుసారంగా జీవించడానికి కొరకు తమను తామును తగ్గించుకొని ఆయన కొరకు సమర్పించుకుంటారో వారి ఎడల ఆయన యొక్క ఉద్దేశాలను నెరవేర్చుకుంటూ వారికి మేలు చేస్తూ వస్తుంటాడు పరమ తండ్రి. అయితే మన జీవితాలలో పరమ తండ్రి మనకి ఈ లోకంలో ఏమిచ్చినా ఇవ్వకపోయినా, మనకు ఘనత ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, శ్రేష్టమైన వరమును మాత్రము పరమ తండ్రి మనకిస్తున్నాడు. శ్రేష్టమైన ఈవిని మాత్రము పరమ తండ్రి మనకిస్తున్నాడు. ఎవరు మన నుంచి తీసివేయబడని, ఎవరు మన నుంచి తీసివేయని, మన నుంచి ఎప్పుడు తీసివేయబడని ఒక శ్రేష్టమైన వరముతో పరమ తండ్రి మనం నింపుతున్నాడు. ఏంటి ఆ వరము అంటే ఆయన పరిశుద్ధాత్మ అనే వరము. ఆయన పరిశుద్ధాత్మతో మనం నింపాలని, అది పొందుకుంటే, పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడితే, పరిశుద్ధాత్మతో నడిపింపబడితే అంత గొప్ప వరము, అంత గొప్ప భాగ్యము, అంత గొప్ప ధన్యత ఈ భూమి మీద ఏదియో లేదు సుమా. కాబట్టి ఈ లోకంలో మనము క్షేమైపోయే దాని కొరకు ఆశపడుతుంటాం, నశించిపోయే దాని కొరకు మనం ఆశపడుతుంటాం. మనం ఈ లోకంలో గతించిపోయే దాని కొరకు ఆశపడుతుంటాం. ఈ లోకంలో తాత్కాలికమైన దాని కొరకు మనం ఆశపడుతుంటాం. పరమతన్ని మనకేమో ఏ మేలు చేయాలని, నిత్యము నిలిచి ఉండే మేలు చేయాలని, నిత్యము ఎన్నడూ గతించిపోని, క్షేము కానీ, ఎన్నడూ తరిగిపోని మేలులతో ఆయన మనల్ని నింపాలని పరమతన్ని యొక్క ఉద్దేశము సుమా. దాని కొరకు ఆలస్యం అవుతుంటుంది. కానీ పరమతండ్రి యొక్క సన్నిధిలో మనము ఆలస్యాన్ని మనము చాలా బాధగా ఎంచుకొని, అయ్యో నన్ను పరమతండ్రి దర్శించడం లేదు, ఆయన నన్ను మేలుతో నింపడం లేదు, నా భయభక్తుల జీవితాలు నేను కనపరుస్తున్నాను కదా, నేను ఆయన స్తుతిస్తున్నాను కదా, ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాను కదా అని మనము అనుకుంటుంటాం. కానీ ఆయన యొక్క సన్నిధానంలో ఆయన కొన్ని విధానాలు చూస్తాడు. ఆయన మనలో ముఖ్యంగా ఏమి చూస్తాడు, ఆయన ఏమి చూసి మనల్ని మేలుతో నింపుతాడు, ఏమి చూసి పరమతండ్రి మనల్ని తన యొక్క శ్రేష్టమైన వరమని ఆత్మతో మనల్ని నింపుతాడు. ఎందుకంటే ఈ లోకములో శ్రేష్టమైనది, అతి శ్రేష్టమైనది, ఉన్నతమైనది ఆయన యొక్క కృపా వరము, శ్రేష్టమైన వరము. ఎందుకంటే ఒక మాట అపోస్తలుడైన పౌలు అంటుంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట అంటుంటాడు, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను. శ్రేష్టమైన వాటిని మీరు ఆసక్తితో అపేక్షించుడి. ఈ లోకంలో తరిగిపోయిన దాని కొరకు కాదు, క్షమైపోయిన దాని కొరకు కాదు, శ్రేష్టమైన వాటిని, శ్రేష్టమైన ఈవుల కొరకు, శ్రేష్టమైన ఆత్మాభిషేకం కొరకు మీరు ఆసక్తితో అపేక్షించుడి. కాబట్టి శ్రేష్టమైన కృపావరముతో నింపబడడానికి, ఆత్మవరములతో నింపబడడానికి కొరకు, ఆత్మ ఫలాలతో నింపబడడానికి కొరకు మనం ఆయన సన్నిధిలో మనము ఆసక్తితో అపేక్షించాలి. కాబట్టి షావతు పండుగ వైపు వెళుతున్న మనము, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధపడుతున్న మనము శ్రేష్టమైన వాటిని కొరకు మనం అపేక్షిస్తే, శ్రేష్టమైన వాటి కొరకు మనం ఆసక్తితో ఆయన సన్నిధిలో కనిపెడితే ఆ పరమతని మనకు శ్రేష్టమైన మార్గాన్ని, అతి శ్రేష్టమైన సర్వోన్నతమైన మార్గమును మనకు చూపించి ఆయన మార్గులు మనం నడిపిస్తాడు తన ఆత్మ ద్వారా. కాబట్టి చాలామంది యొక్క జీవితాలలో అవును పరమతనికి ఎందుకు అనుగ్రహించలేదు అని అనుకుంటుంటాం. కానీ ఇక్కడే మనకు రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట అంటుంటాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట అంటుంటా, అది 32వ వచనము, రోమా 8:32 వచనంలో ఒక మాట, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో కూడా సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. కాబట్టి ఆయన యొక్క విధానము, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ప్రణాళికను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు మన కొరకు. ఆయన తన యొక్క సింహాసనాన్ని వదులుకున్నాడు, తన మహిమను వదులుకున్నాడు, సమస్తమును కోల్పోయాడు. ఆయనే ఈ లోకానికి అరుదించి కుమారుడిగా వచ్చి మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ప్రాణం అప్పగించిన ఆయన, కాబట్టి మన కొరకు ప్రాణం దారపోసిన ఆయన,
మన కొరకు మరణించి మూడో దినం తిరిగి లేచిన ఆయన ఇక మనం అడుగుతున్నవి ఎందుకు అనుగ్రహించాడు? కాబట్టి సమస్తం మనకి ఎందుకు అనుగ్రహింపడు? అనుగ్రహిస్తాడు. మనం అడిగితే, ఆసక్తితో అడిగితే, మనము విశ్వాసముతో అడిగితే, మనం ఆయన దృష్టిలో నమ్మకముగా ఉండి అడిగితే. కాబట్టి ఏ విధంగా ఉంటే ఆయన మనల్ని తన యొక్క శ్రేష్టమైన వరములతో నింపుతాడు, శ్రేష్టమైన ఆత్మవరముతో నింపుతాడు. సరికొన్ని మనం చూసుకుందాం. అపోస్తల కార్యములో 5వ అధ్యాయం 32వ వచనంలో భక్తులు ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూసుకుందాం. ఎవరి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తూ వచ్చాడు. అపోస్తల కార్యములో 5వ అధ్యాయం 32వ వచనంలో మేమును ఎలోహిం తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఎలోహిం తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు. ఆయన ఎవరికి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు, ఎవరికి శ్రేష్టమైన వరములను ఇస్తాడు అంటే తనకు విధేయులైన వారికి. కాబట్టి ఈ లోకములో ఆయనను ఎవరు చూస్తారు, ఎవరు ఆ వరములతో నింపబడతారు, ఎవరు ఆత్మతో నింపబడి ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మార్చబడతారటంటే ఆయనకు విధేయులైన వారికి. కాబట్టి ఆయనకు ఎవరైతే విధేయులవుతారో వారికి ఆయన ఏం చేస్తారట? పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. కాబట్టి మన జీవితాలలో విధేయత మాత్రం మనం చూపించాం. పరమతండ్రి ఆజ్ఞకు విధేయులు కమ్మంటున్నాడు, పరమతండ్రి యొక్క మాటలకు విధేయులు కమ్మంటున్నాడు. కాబట్టి మనుషుల యొక్క మన బలహీనత ఏంటంటే విధేయత చూపించాం, మనం విధేయత కనపరచాం. కాబట్టి పరమతండ్రి మనలో విధేయత చూస్తాడు, అనగా ఆయనకు లోబడే తత్వముని చూస్తాడు. ఇజ్రాయెల్ ప్రజలు లోబడిన ప్రజలుగా ఉన్నప్పుడు వారిని అరణ్యంలో పరమతండ్రి ఏం చేశాడు? సంహరిస్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే పరమతండ్రికి విధేయత చూపించకుండా ఎన్నిసార్లు హెచ్చరించినను విధేయత చూపించకుంటే, ఎన్నిసార్లు గద్దించినను విధేయత చూపించకుంటే, ఎన్నిసార్లు పరమతండ్రి తన ఉపదేశము ద్వారా మన జీవితాన్ని మార్చుకోమని చెప్పినను విధేయత చూపించకుంటే ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఈ భూమి మీద నుంచి కూడా తీసివేస్తాడు సుమా. లేదంటే ఆయన యొక్క ఆత్మను మనకు అనుగ్రహించడు సుమా. ఒకవేళ ఇంతకుముందు ఆయన ఆత్మను అనుగ్రహించి ఉంటే ఆత్మను కూడా ఆయన తీసేసుకుంటాడు. కాబట్టి సౌలు రాజు ఆ పరమతండ్రి మాటకు విధేయత చూపించలేదు సుమా, విధేయతను కనపరచలేకపోయేసరికి ఎలోహిం ఆత్మతలోంచి వెడిలిపోయింది. ఒక మాట మనం చూసుకుందాం. సమూయేలు గారు అంటారు, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో ఒక మాట అంటుంటారు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఆ యొక్క సమూయేలు గారు ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు. 22వ వచనము 23వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. చాలక. కాబట్టి సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఆ ఎద్దుల రంకెలేంటి, అవి ఏంటి, ఆ సౌండ్ ఏంటి అంటే, అయ్యా నేను బలి అర్పించడానికి తీసుకొచ్చాను, నేను సంపూర్ణంగా నాశనం చేయమని చెప్పాను కదా, అమలేకీలను సంపూర్ణంగా నేను తీసివేయమని చెప్పాను కదా, ఎందుకు నువ్వు తీసుకొస్తూ వచ్చావు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా బలి అర్పించడానికి తీసుకొచ్చాను, శ్రేష్టమైన కొవ్విన ఎద్దులను తీసుకొచ్చాను. కాబట్టి అక్కడ సమూయేలు అంటుంటాడు, అయ్యా తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట విషయంలో యెహోవా సంతోషించినట్లు బలు అర్పించిన విషయంలో సంతోషిస్తాడా? కాబట్టి దహన బలులు అర్పించడం కంటే ఆయన మాట వినట శ్రేష్టము, ఆయనకు విధేయత చూపించడం శ్రేష్టము. ఆయన సన్నిధానంలో ఇంకొక మాట అంటుంటాడు ఆయన, పొట్టేలు క్రొవ్వు అర్పించడం కంటే మాట వినట శ్రేష్టము. తిరుగుబాటు చేయట సోద చెప్పుడయ్యను పాపముతో సమానము. తిరుగుబాటు చేయట, విధేయత చూపించకుండా తిరుగుబాటు చేయట సోద చెప్పుడయ్యను. కాబట్టి ఎలోహిం యొక్క ఆజ్ఞలకు
విధేయత చూపించకుండా, ఎలోహిం యొక్క ఉపదేశానికి విధేయత చూపించకుండా తిరుగుబాటు చేసినట్లయితే పాపముతో సమానము. సోద చెప్పుడను పాపముతో సమానము. అదే మాదిరిగా మూర్ఖత నగుపరచుట మాయా విగ్రహాలతో సమానము. కాబట్టి ఇలాంటి పాపములున్న నీవు మాట వినక, లోబడక, విధేయత చూపించక, తిరుగుబాటు చేస్తూ ఆయన సన్నిధానంలో ఉన్న నిన్ను పరమతను ఏమంటున్నాడంటే, నిన్ను ఏ విధంగా నేను శ్రేష్టమైన వరములతో నింపుతాను, ఏ విధంగా నేను నిన్ను ఆత్మ వరములతో నింపుతాను, ఏ విధంగా నేను నా పరిశుద్ధాత్మని మీద కుమ్మరిస్తాను. విధేయులైన వారికి పరిశుద్ధాత్మను పరమతండ్రి అనుగ్రహిస్తాడు సుమా. కాబట్టి అందుకే ఆ విధేయతను చూపించాడు కాబట్టి దావీదు మీదికి పరిశుద్ధాత్మను కుమ్మరిస్తూ వచ్చాడు పరమతండ్రి. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనములో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దావీదు తన తండ్రి గారి యొక్క మందను అరణ్యములో ఎంతో విధేయుడై కాస్తూ వస్తుంటున్నాడు. తండ్రి గారి మాటకు లోబడ్డాడు. అదే మాదిరిగా యెహోవాకు లోబడుతూ వచ్చాడు. యెహోవాను ఆరాధిస్తూ వచ్చాడు. యెహోవాను గణపరుస్తూ వచ్చాడు. సృష్టికర్త అయిన ఎలోహీమును మహేపరుస్తూ వచ్చాడు. పరమతని దృష్టికి ఎంతో నిందారహితుడిగా ఉంటూ వచ్చాడు. పరమతని దృష్టికి ఎంతో యోగ్యుడిగా కనబడుతూ వచ్చాడు దావీదు తన జీవితంలో. కాబట్టి సౌలేమో మూర్ఖత నగుపరిచాడు, అవిధేయుడవుతూ వచ్చాడు, తిరుగుబాటు చేస్తూ వచ్చాడు. తద్వారా పరమతండ్రి అతనిలో నుంచి ఆత్మను తీసివేసుకుంటూ వచ్చాడు. అదే దావీదు అయితే తన జీవితంలో విధేయతను కనపరిచాడు, విధేయుడైతూ వచ్చాడు. కాబట్టి సమూయేలు తైలబుడ్డి పోసి నూనె పోసి తైలం పోసి అభిషేకించగానే ఎలోహిం ఆత్మ, పరిశుద్ధాత్మ దావీదు మీదకి దిగి వస్తూ వచ్చింది. కాబట్టి ఆ విధంగా దావీదు మీదకి ఆత్మ బలముగా వచ్చింది. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. అదే 23వ వచనం చదువుకుంటుంటే ఒకసారి చూద్దాం. 23వ వచనంలో ఎలోహిం యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను. చూడండి, సౌలులోకి దురాత్మ వస్తూ వచ్చింది. దురాత్మ వచ్చినప్పుడల్లా మళ్ళా దావీదే వీణ వాయిస్తూ పరమతని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూ వచ్చినప్పుడు అప్పుడు ఆ దురాత్మ అతన్ని విడిచిపోయింది. కాబట్టి ఎలోహిం సన్నిధానం నుంచే దురాత్మ వచ్చింది. ఎలోహిం యుద్ధ నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా చూడండి, పరమతండ్రి దురాత్మకు అప్పగిస్తాడు. విధేయత చూపించకుంటే ఎన్నిసార్లు హెచ్చరించినను, ఎన్నిసార్లు గద్దించినను, ఎన్నిసార్లు పరమతండ్రి ఆ యొక్క హెచ్చరిక చేసినను మూర్ఖతను అగుపరిస్తే, ఆ విధంగా నువ్వు పాపంలోనే ఉంటే, పాపంలో నిలిచి ఉంటే పరమతండ్రి ఏం చేస్తాడంటే దురాత్మకు అప్పగిస్తాడు. కాబట్టి అది ఎంత భయంకరమైన స్థితి. కాబట్టి ఆ స్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా విధేయులము కావాలి. అప్పుడు ఎలోహిం యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ శ్రేష్టమైన ఆత్మ పరమతని మన మీద కుమ్మరిస్తాడు. కాబట్టి మనకు మేలులో శ్రేష్టమైన మేలు అంటే ఆయన ఆత్మను పొందుకోవడం సుమా. కాబట్టి అదే మాదిరిగా ఆయన సన్నిధానంలో ఇంకొక మాట మనం చూసుకుంటాం. ఎవరికి ఆయన పరిశుద్ధాత్మను ఇస్తాడు, ఎవరికి పరిశుద్ధాత్మను ఆయన అనుగ్రహిస్తాడు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యంలోనే ఆయన ఇంకొక మాట అంటూ వస్తుంటున్నాడు. అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో 38 పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బ్యాప్టిజము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. కాబట్టి యేసు నామమున బ్యాప్టిజము పొంది, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తము. కాబట్టి మనం మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. ఈ రెండు అనుభవంలో మనం ఉంటే అప్పుడు యేసు నామములో బ్యాప్టిజం పొందుకోవాలి. కాబట్టి ఈ రెండు అనుభవంలో లేరు సుమా. వారి మనసులు మార్చుకోవడం లేదు, వారి వ్యక్తిత్వాలు మార్చుకోవడం లేదు, వారి ఆలోచన విధానం మార్చుకోవడం లేదు, వారి స్థితిని మార్చుకోవడం లేదు. కానీ పేరుకు బ్యాప్టిజం తీసుకుంటున్నారు, పేరుకి భక్తులుగా కనబడుతున్నారు. కానీ పరిశుద్ధాత్మతో
సహవాసం చేయడం లేదు. కాబట్టి ఆయన ఏమంటుంటాడంటే రోమీయులకు రాసిన పత్రికలోని ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు. 12వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట అంటాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము 2వ వచనంలో చదివితే, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును ఎలోహింకు అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని ఎలోహిం వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఎలోహిం చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకస్తుల వలె మనము ఘనత కోరుకొని ఈ లోకస్తుల వలె నన్ను కూడా అందరూ ఘనపరచాలి, నన్ను కూడా అందరూ గొప్ప చేయాలి, నన్ను అందరూ గొప్పగా చూడాలి. లోకస్తుల వలె లోకస్తులు రాజకీయ నాయకులు కోరుకుంటుంటారు, ఈ లోకంలో ఘనత కోరుకుంటారు, ఈ లోకంలో వారిని గొప్పగా చూడాలని కోరుకుంటారు, వారిని సన్మానించాలని చూస్తుంటుంటారు, వారిని గొప్ప చేయాలని చూస్తుంటుంటారు. కానీ మనమేం చేసుకోవాలి? మన మనసు మారిన వారముగా ఉంటే అవును తండ్రి, ఈ లోకంలో నేను ఘనత పొందుకోవడానికి కాదు, నా ద్వారా నీకు ఘనత రావాలయ్యా, నా ద్వారా నీకు ఘనత రావాలి, నేను ఒట్టి పాత్రను తండ్రి. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఎలోహిం చిత్తమేదో అది తెలుసుకొని ఆ విధంగా అనుసరించి నడుచుకోవడము, ఎలోహిం చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని ఆ విధంగా ఎలోహిం చిత్త ప్రకారముగా నడుచుకోవడానికి కొరకు నీ శరీర అవయవాలన్నీ కూడా ఆయనకు సజీవ యాగముగా సమర్పించి ఆయన సన్నిధానంలో నువ్వు మారు మనసు పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను పరమ తండ్రి నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు రూపాంతరము చెందితే, కాబట్టి అలనాడు రూపాంతరం కొండ మీద యాషోవా మెస్సీయ ఆ విధంగా మోషే ఏలియాలు కనబడుతూ వచ్చారు. ఆ రూపాంతర కొండ మీద వారు గొప్ప వెలుగులో కనబడుతూ వచ్చారు. పేతురు యోహానుకు ఎవరు ఎంతో గొప్ప మహిమలో తేజస్సులో కనబడుతూ వచ్చారు. ఎందుకంటే వారి యొక్క జీవితాలు ఉన్నతమైనవి. ఏలియా జీవితము, మోసే జీవితము, ఎందుకు వారిని పరమతండ్రి ఆ మహిమలో చూపిస్తూ వస్తున్నాడు? ఎందుకు వారిని పరమతండ్రి ఆ శిష్యులకు ఒక ఉన్నతమైన స్థితిలో చూపిస్తూ వచ్చాడు అంటే వారి జీవితాలలో వారు పరమతండ్రికి విధేయత చూపించి పరమతండ్రి చిత్త ప్రకారంగా నడుచుకుంటూ వచ్చారు. పరమతండ్రి చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని ఆ విధంగా మన మనసు మారి నూతనము అయ్యి మన జీవితాలలో రూపాంతరం చెందితే పరమతండ్రి మనల్ని కూడా తన మహిమతో నింపుతాడు, తన ఆత్మతో నింపుతాడు. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించకూడదు సుమా. లోకస్తుల వల్ల మనం ఆలోచించకూడదు, లోకస్తుల వల్ల మనం వెళ్ళకూడదు, లోకస్తుల వల్ల ఘనత కోరుకోకూడదు, లోకస్తుల వల్ల ఆస్తిని కోరుకోకూడదు, ఆస్తిని అపేక్షించకూడదు సుమా. అవన్నీ క్షేమైపోయేటివి. కాబట్టి క్షేమైపోయే ఘనత, క్షేమైపోయే లోకంలో మనుషుల యొక్క ఆచారాలను బట్టి మనల్ని గొప్ప చేయాలని మనం చూసుకుంటుంటాం. అవి కాదు సుమా. సహోదరులారా, పరిశుద్ధమును ఎలోకింకు అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీర అవయములను ఆయనకు సమర్పించుకునుడి. ఆయనకు సమర్పించుకుంటే, అయ్యా నా శరీరంతో నేను ఘనపరుస్తాను, నా హృదయంతో నేను ఘనపరుస్తాను, నా ఆత్మతో నేను ఘనపరుస్తాను, నేను మయపరుస్తాను. ఎందుకంటే అయ్యా నేను మనసు మారి నూతనపరచబడి నేను రూపాంతరం చెందితే నన్ను నీ మహిమతో నన్ను నింపుతావయ్యా, నన్ను నీ ఆత్మతో నింపుతావయ్యా, శ్రేష్టమైన మార్గంలో నన్ను నడిపిస్తావయ్యా. దాని కొరకు ప్రియకుమారుడా, ప్రియకుమార్తె, నువ్వు ఎంతగా నువ్వు మనసు మారి రూపాంతరం చెందుతున్నావు, మారు మనసు పొందిన అనుభవంలో నువ్వు ఉన్నావు. కాబట్టి మారు మనసు పొందిన అనుభవంలో మనం ఉండాల్సిందిగా పరిశుద్ధాత్మ తండ్రి మరొక్కసారి మనల్ని ఆయన ఉపదేశం ద్వారా ఉపదేశిస్తూ వస్తుంటున్నాడు. అదే మాదిరిగా ఆయన సన్నిధానంలో ఇంకొక శ్రేష్టమైన విధానంలో మనం ఉంటే ఆ పరిశుద్ధాత్మ మనల్ని నింపుతాడు, పరిశుద్ధాత్మ వరములతో మనం నింపుతాడు. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి అంటే ఒకసారి మనం చూసుకుందాం. అపోస్తలుల కార్యముల్లోనే ఆయన శిష్యులతో ఏ విధంగా తన పరిశుద్ధాత్మను వారికి ఇవ్వడానికి కొరకు ఏ విధంగా ఎదురు చూడమన్నాడు సరే చూద్దాం. అపోస్తలుల కార్యం మొదటి అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటుంటూ వచ్చాడు.
ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందేదరనెను. చాలండి. కాబట్టి పరమతండ్రి చేసిన వాగ్దానము కొరకు కనిపెట్టుకుంటే, ఆయన ఏ వాగ్దానం చేస్తూ వచ్చాడు, మనకు ఏ వాగ్దానం ఆయన చేయడకు సమర్థుడని మనం నమ్మి విశ్వసించి కనిపెట్టుకొని అనుభవంలో మనం ఉంటే, అనగా కనిపెట్టుకునే అనుభవం అంటే ప్రార్థనా జీవితము ఎవరికైతే ఉంటుందో, కనిపెట్టుకొని కొన్ని గంటల సేపు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా కనిపెట్టుకునే అనుభవంలో మనం ఉండాలి సుమా. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఆది అపోస్తలులకు ఆయన తెలియజేస్తూ వచ్చాడు, యెరూషలేమును మీరు విడిచి వెళ్ళకుండా పరిశుద్ధాత్మను నేను మీకు వాగ్దానం చేస్తూ వచ్చాను, ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉండండి. వారు 10 దినాలు కనిపెట్టుకొని ఉన్నారు. 40వ దినమున ఆయన ఆరోహణమై వెళ్ళిపోతే 50వ దినమున పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుతూ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ 50వ దినమున కుమ్మరింపబడేంత వరకు కూడా వారు 10 దినాలు పరిశుద్ధాత్మ కొరకు వారు ఆ యెరూషలేమును విడిచి వెళ్ళక ఆ మేడగదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ, ఆయన స్తుతించుకుంటూ, ఆయన ఆరాధించుకుంటూ, ఆయన గణపరుచుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ దినమున షావుతు పండుగ కొరకు సిద్ధపడుతున్న మనము కూడా, అయ్యా నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించుము అని మనం ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము ఈ విధంగా మనం విశ్వసించాలి, ఈ విధంగా మనం అడగాలి. 11వ అధ్యాయం 9 నుంచి 13 వరకు మనం అడిగితే, అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెనుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా. కాబట్టి మీరు చెడ్డవారైండు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగిండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. మీ పిల్లలకు మీరు ఏ విధంగా ఇవ్వాలని చూస్తుంటారో, మీ పిల్లలు వచ్చి తండ్రి నాకు చాప కావాలన్నప్పుడు మీరు పామునిస్తారా, రొట్టె కావాలన్నప్పుడు రాతినిస్తారా? మీరు ఏమి ఇవ్వాలని చూస్తారు మీ పిల్లలకు? మంచివి శ్రేష్టమైనవి ఇవ్వాలని చూస్తారు. కాబట్టి మీరు ఈ లోకములో శరీరధారిగా ఉన్న మీరే, శరీరంతో ఉన్న మీరే మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా, మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా అంతకంటే శ్రేష్టమని ఇవ్వాలని పరమతని ఎరిగి ఉండడా? అడుగువారికి ఎంతో ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను అడుగువారికి ఎంతో సమృద్ధిగా ఇస్తాడు. మన పితరులు, ఆది అపోస్తలులు, ఆదిమ సంఘము వారు పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ వచ్చారు. కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించుమయ్యా, అయ్యా అడుగువారికి ఇస్తానని వాగ్దానం ఇచ్చావు, వెతికితే అయ్యా నువ్వు ఇస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకు వారికి దొరుకును, తట్టుడు తీయబడని వాగ్దానం ఇచ్చావు. నేను అడుగుతున్నాను, వెతుకుతున్నాను, తట్టుతున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను కావాలని. కాబట్టి ఆయన రాజ్యము పరిశుద్ధాత్మ యందు ఆనందమైనది. కాబట్టి ఆయన రాజ్యంలో చేరాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆయన రాజ్యము భోజనము పానము కాదు. ఆయన రాజ్యము ఈ లోకంలో సంబంధించిన దాని కాదు. ఆయన రాజ్యము ఎవరికి అనుగ్రహింపబడుతుంది? ఎవరు ఆయన రాజ్యంలో చేరుకుంటారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారికే. కాబట్టి పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు నీవు అడిగితే ఆ పరిశుద్ధాత్మతో పాటు పరమ తండ్రి నీకు పరలోక రాజ్యంలో కూడా స్థానం ఇస్తాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మను అడుగువారికి ఎంతో నిశ్చయముగా ఇస్తాడు. కాబట్టి కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. వెంటనే పరిశుద్ధాత్మను ఆయన నింపుతాడంటే కాదు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అయ్యా నీ ఆత్మతో నేను నింపబడాలి, నీ ఆత్మతో నేను అభిషేకింపబడాలి, నీ ఆత్మతో నేను నడిపింపబడాలి. అయ్యా నీ పరిశుద్ధాత్మతో నేను సాహసం చేయాలి. కాబట్టి అడుగువారికి ఇచ్చువాడు ఆయన. నీ పిల్లలకు నువ్వేమి ఇవ్వాలని చూస్తున్నావు? అంతకంటే శ్రేష్ఠ ఇవ్వాలని ఆయన చూడడా?
కాబట్టి విశ్వాసములో బలహీనులు కాకుండా, విశ్వాసములో ఏమాత్రము కూడా ఆయన సన్నిధానంలో నీవు కృంగిపోకుండా, ఎందుకంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన సమర్థుడు, అడుగువారికి ఇచ్చువాడు. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ఆయన ఆజ్ఞలు గైకొన్న వారికి ముఖ్యంగా శ్రేష్టమైన ఒక మాట ఆయన అంటూ వస్తున్నాడు. మొదటి యోహానులో ఒక మాట అంటుంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన యందు నిలిచిండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచిండును, ఆయన మన యందు నిలిచియున్నాడని, ఆయన మన యందు నిలిచిన్నాడని, ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞలు గైకొని వారి యందు, ఆయన యొక్క మాటలను ఎవరైతే విధేయత చూపిస్తారో ఆయన వాని యందు నిలిచిండును. కాబట్టి చూడండి, ఆయన వాని యందు నిలిచిండును. ఏ విధంగా నిలిచి ఉంటాడు? ఆయన పరిశుద్ధాత్మగా నిలిచి ఉంటాడు ఆజ్ఞలు గైకొనుకునే వారి విషయంలో. కాబట్టి సబ్బాతును ఆజ్ఞలు గైకొనే వారి విషయంలో, దాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి కొరకు, నిర్దోషముగా నిష్కలంకముగా ఆయన సన్నిధిలో కనబడడానికి కొరకు ఎవరైతే పరిశుద్ధత సబ్బాతును ఘనంగా ఆచరిస్తుంటారో, పండుగలకు ఘనంగా ఆచరిస్తుంటారో, మహావిశ్రాంతులను ఘనంగా ఆచరిస్తుంటారో, అదే మరి ఆయన సెలవిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా ఎవరైతే ఘనంగా ఆచరిస్తారో వారి మీద ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు. ఎందుకంటే ఆయన ఆజ్ఞలకు లోబడుతున్న వారిని, ఆయన ఆజ్ఞలకు విధేయులుతున్న వారిని ఆయన ఏం చేస్తుంటాడంటే వారిని పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తెచ్చి వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తుంటాడు. కాబట్టి ఆ ఆత్మను ఇంకొక మాట మనం చూసుకుంటుంటాం. ఆయన సన్నిధానంలో ఒక మాట 4వ అధ్యాయం, ఇదే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. 11వ వచనం నుంచి, ప్రియులారా ఎలోహిం మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమైనాము. ఏ మానవుడును ఎలోహిం ఎప్పుడును చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన యెడల ఎలోహిం మన యందు నిలిచిండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచిన్నామని ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసినాడు. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే, ఒకరి మీద ఒకరు మనం కోపగించుకుంటే, ఒకరి మీద ఒకరు మనం కక్ష పెట్టుకుంటే, ఒకరి మీద ఒకరు మనం అసూయ పెట్టుకుంటే ఎలోహిం ప్రేమ మన మీద ఉండదు. అనగా ఎలోహిం ప్రేమలో మనం నిలిచిలేము. ఎలోహిం ప్రేమలో మనం నిలిచిలేకుంటే ఎలోహిం ఆత్మ మన మీద కుమ్మరింపబడసుమా. పరమ తండ్రి సెలవిస్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటేనే నేను మీ యందు నిలిచి ఉంటాను. అంటే ఆయన ప్రేమాస్వరూపి. ఆ ప్రేమాస్వరూపి ఆయన ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఏ మనుషుడును ఎలోహింని చూచుండలేదు. నీ ఎదుట ఉన్న సహోదరుల్లో, నీ ఎదుట ఉన్న సహోదరిలో ఎలోహింను నువ్వు చూస్తే, నువ్వు ఎదుటి యొక్క సహోదరును నువ్వు ఘనపరిస్తే, ఎదుటి యొక్క సహోదరును క్షమిస్తే, ఎదుటి యొక్క సహోదరును ప్రేమిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరిస్తాడట పరమ తండ్రి. ఆయన వాక్యం సెలవిస్తుంటుంది. మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమైనాము. ఏ మానవుడు ఎలోహింని ఎప్పుడు చూచుండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన యెడల ఎలోహిం వాని యందు నిలిచిండును. పరమ తండ్రికి స్తోత్ర. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే పరమ తండ్రి మనలో నిలిచి ఉంటాడు. కాబట్టి అయ్యో మనము ప్రేమించుకోవడానికి వరకు, అనగా ఒకరికొకరు ప్రేమించుకోవడానికి వరకు ఎవరి ప్రేమను మనం ముందు పెట్టుకోవాలి? యాశ్వామిస్తే ప్రేమను మనం ముందు పెట్టుకోవాలి. మనం దూరస్థులమైండ కానీ, మనం శత్రువులమైండ కానీ, మనం అవిధేయులైన స్థితిలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ సహోదరుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తా. ఆ సహోదరుని ద్వేషిస్తున్నాడు కదా, ఆ సహోదరును అయ్యో చులకనగా చూస్తున్నాడు కదా, ఆ సహోదరుని అయ్యో నన్ను అవమానపరుస్తుంది కదా అనే విధానంలో మనం ఉండి మన సహోదరుని మనము ఆ వ్యక్తి ద్వేషించినట్టుగా మనం కూడా ద్వేషిస్తే మన మీద ఎలోహిం ఆత్మ నిలిచి ఉండదు సుమా. ఎలోహిం ఆత్మ ఎవరిలో నిలిచి ఉంటుంది? ఎవరి మీద నిలిచి ఉంటుంది? ఎవరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడంటే, నీ ఎదుటి సహోదరుని ద్వేషించినా, నీ ఎదుటి సహోదరుని అవమానపరిచినా, నీ ఎదుటి సహోదరుని నేను తృణీకరించినా నువ్వు ప్రేమిస్తూనే ఉండు. నీ హృదయంలో ప్రేమిస్తూనే ఉండు. ఎలోహిం ఆత్మచేత నువ్వు నింపబడతావు. పరమ తండ్రికి స్తోత్రం. పరమ తండ్రికి స్తోత్రం. ప్రేమించడమే మన పని.
క్షమించడమే మన పని. ప్రేమించుట అంటే క్షమించుట, క్షమించుట అంటే ప్రేమించుట. నీ ఎదుట నీ సహోదరుడు ఎన్నిసార్లు తప్పిదం చేసినా క్షమించు. ఎందుకంటే ప్రేమ క్షమాపణ కోరుతుంది, క్షమిస్తుంది. ప్రేమ డంబంగా ప్రవర్తింపదు. కాబట్టి ప్రేమలోకి వెళితే ఆ శ్రేష్టమైన ఆ ఉపదేశంలో చాలా సమయం పడుతుంది. కానీ ఇక్కడ మనం చూసుకుంటుంటే పరమ తండ్రి ప్రేమించిన వాణి యందు ఆయన నిలిచి ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ప్రియ కుమారుడా, ఎలోహిం ప్రేమించు వారికి ఆయన మేలు చేస్తాడు. ఎలోహిం ప్రేమించడం అంటే ఏంటి? ఎలోహిం ప్రేమించడం అంటే మన సహోదరిని మనము ప్రేమించడం, మన సహోదరుల్లో మన సహోదరిలో ఎలోహింను చూడడము. ఇక్కడ చక్కని మాట అన్నాడు, ఏ మానవుడు ఎలోహింను ఎప్పుడూ చూచి ఉండలేదు. నీ ఎదుట ఉన్న సహోదరిని నువ్వు ప్రేమించకుండా, నీ ఎదుట ఉన్న సహోదరిని నువ్వు ప్రేమించకుండా నేను ఎలోహింను ప్రేమిస్తున్నానంటే నువ్వు అబద్ధికురాలవే. కాబట్టి షావోతు పండుగ వైపు అడుగులు వేస్తున్న మనము పరిశుద్ధాత్మతో నింపబడానికి కొరకు, పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుకోవడానికి కొరకు, శ్రేష్టమైన వరములతో నింపబడడానికి కొరకు, అవును మనలో ఉన్న అవిధేయతనంతా కూడా తీసివేసుకుందాం. ఎవరినైనా నేను ప్రేమించడం లేదా? ఎవరినైనా ప్రేమించడానికి నా హృదయం సిద్ధపడడం లేదా? నా మనసు ఇష్టపడడం లేదా? పరీక్షించుకుంటే పరమ తండ్రి, ఎందుకంటే ఎవరు ఆయన సన్నిధిని అనగా ఆత్మానుసారులు మాత్రమే ఆత్మ విషయముల మీద మనసుస్తారు. కాబట్టి ఒక మాట మనం చదువుకుందాం. ఆ పరమ తండ్రి యొక్క సన్నిధానంలో శ్రేష్టమైన మాట, ఒక మాట ఆ పరమ తండ్రి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఒక మాట అంటూ వస్తుంటాడు. 7వ వచనము, 6వ వచనం, 7వ వచనము, మరణము 5వ వచనం కూడా చదవండి అక్క. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన జీవమును సమాధానమైనది. ఏలయనగా శరీరానుసారమైన మనసు ఎలోహింకు విరోధమై ఉన్నది. అది ఎలోహిం ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు ఎలోహింను సంతోషపరచనేరరు. శరీర స్వభావంతో ఉంటే, శరీర సంబంధమైన మనసుతో కలిగి ఉంటే, శరీర సంబంధంగా ఆలోచించి నేను వారిని ఎందుకు క్షమిస్తాను, వారిని ఎందుకు ప్రేమిస్తాను, వారిని ఎందుకు గౌరవిస్తాను, ఆ సహోదరుని ఎందుకు నేను గౌరవించాలి, నా తోటి వాడువాడా, నాకేమైనా సరితూగేవాడా, నేను ఎందుకు గౌరవించాలి, ఎందుకు ప్రేమించాలి, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు నేను శలం చెప్పాలి అని నువ్వు మనసులో అనుకుంటే నువ్వు శరీరానుసారుడవే. శరీరానుసారమైన మనసు ఎలోహిము ఆజ్ఞలకు అది లోబడనేరదు. కాబట్టి శరీరానుసారమైన మనసు అది మరణము. నువ్వు మరణానికి అడుగులు వేస్తున్నావు, మరణం వైపు వెళ్తున్నావు, మరణం కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా మరణముందును అని సామెతల్లో ఉంటుంది సుమా. లోబడాలి, వాక్యానికి విధేయము కావాలి. ఎలోహిము మాటకు లోబడితే ఆత్మానుసారులమని పరమ తండ్రి యొక్క మాటలో వాక్యంలో సెలవిస్తుంది. కాబట్టి ఎలోహిము ఆజ్ఞకు, ఎలోహిము మాటకు, ఎలోహిము ఉపదేశములకు ఎవరు లోబడతారు? ఆత్మానుసారులు లోబడతారు. ఆత్మానుసారులు లోబడితే ఏం చేస్తారు? ఆత్మానుసారమైన మనసు ఆత్మ సంబంధం వరం గురించి అపేక్షిస్తుంది. ఆత్మానుసారమైన మనసు సమాధానం కోరుకుంటుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును కోరుకుంటుంది. కాబట్టి ప్రేమలో సమస్త ధర్మశాస్త్రములు కూడా నెరవేర్చినట్టే. ప్రేమించుట, నీ సహోదరుని ప్రేమించుట, నీ సహోదరుని క్షమించుట, నీ సహోదరును అప్యాయంగా పలకరించుట, మృదుత్వముతో పలకరించుట, అది పరమ తండ్రి ఆత్మ నీలో ఉన్నదనడానికి గుర్తు. ఎలోహిం ఆత్మ నీలో లేదనడానికి ఒకటే గుర్తు. నువ్వు క్షమించవు, నీ సహోదరుని ద్వేషిస్తావు, నీ సహోదరుని తులనాడుతావు, చులకనగా మాట్లాడతావు, నీ సహోదరునిలా నువ్వు ఒక హృదయంలో ఈర్ష్య కలిగి ఉంటావు, అసహ్యతను కలిగి ఉంటావు. అదే నీలో అసహ్యత ఉంది అంటే, నీ సహోదరుని అసహించుకుంటున్నావంటే నీలో ఎలోహిం ఆత్మ లేదు. ఎలోహిం ఆత్మతో నింపబడానికి నువ్వు సిద్ధముగా లేవు.
కాబట్టి పరమ తండ్రి యొక్క ఆత్మతో నింపబడడానికి కొరకు పరమ తండ్రి దినం నిన్ను పిలుస్తుంటున్నాడు. ఆయన సన్నిధికి పిలుస్తూ వస్తుంటున్నాడు. నీలో ఉన్న ఆ యొక్క మనసులో ఉన్న నీ హృదయంలో ఉన్న సమస్తమైన కోపమును, ద్వేషమును, అసూయతను అంతా కూడా విడిచుకొని మనసు మారి రూపాంతరము చెంది మారు మనసు పొంది ఆయన సన్నిధిలో క్షమాపణ వేడుకొని సహోదరు క్షమాపణ వేడుకుంటే శరీరానుసారంతో మనసు కాకుండా ఆత్మానుసార మనసుతో జీవిస్తే ఆ పరిశుద్ధాత్మ నీ మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. నీ మీద తన ఆత్మను కుమ్మరించి నిన్ను తన యొక్క ప్రియుడిగా ఎంచుకుంటాడు. ఆయన నీ యందు సంతోషిస్తాడు, నీ యందు ఆనందిస్తాడు. ఆయన మన యందు సంతోషించాలి, ఆనందించాలి. మనం చదువుకున్న 1 యోహాను 4వ అధ్యాయంలో ఆయన అంటూ వస్తుంటున్నాడు, ఆయన మన యందు సంతోషించాలి, ఆయన మన యందు తన ప్రేమను సంపూర్ణంగా చేయాలి. కాబట్టి ప్రియులారా, ఇది మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా? ఇది మనం కలిగి లేకుంటే, ఎందుకంటే ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క క్షమాపణ హృదయాన్ని, ఆయన యొక్క కనికరగల హృదయాన్ని మనం కలిగి ఉండకుంటే మనం ఈ లోకంలో ఎన్ని చేసినా వృధా. కాబట్టి అందుకే ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ఒక మాట మనం చదువుకొని ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడానికి కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. 1 యోహాను 5వ అధ్యాయంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. యాష్వా ఎలోహిం కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే అనగా యాష్వా మెస్సియే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. ఏడవచనం కూడా సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించున్నారు. చాలా. కాబట్టి ఇక్కడ ఆ పరమ తండ్రి ఆత్మ, నీళ్లు, రక్తము, ఆ రక్తము ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరచబడిన మనము, ఆ రక్తంతో కడగబడిన మనము ఆ నీళ్ళల్లోకి వెళ్ళి బాప్టిజం పొందడము ద్వారా మనం ఏం చేయబడతాము? పరిశుద్ధాత్మతో నింపబడతాం. కాబట్టి ఈ లోకమును జయించిన విజయమైన విశ్వాసమే ఈ లోకాన్ని జయించాలి. మనము శరీరాన్ని జయించాలి, మనము అపవాదిని జయించాలి మనము. కాబట్టి జయ జీవితము కలిగిన వారముగా మనం ఉండాలి. అవును, ఈ లోకములో మనల్ని పరమతని ఆజ్ఞకు, పరమతని యొక్క ఏమాత్రం లోబడానికి ఇష్టపడదు అపవాది ఆత్మ మనలో ఉండి. అపవాది ఆత్మ మనలో ఉంటే ఎలోహిం యొక్క ఆజ్ఞకు లోబడనేరదు, ఏమాత్రం లోబడడానికి, విధేయత చూపించడానికి ఇష్టం ఉండదు అపవాదికి. కాబట్టి మనల్ని ఏం చేస్తుందంటే, నువ్వెందుకు లోబడతావు? నువ్వెందుకు విధేయత చూపిస్తావు? నువ్వు గొప్పవాడివి కాదా? నువ్వు గనుడవు కాదా? నీకేం తక్కువ? నీకు వెనకాల ఉంది కదా ఆస్తి, నీకు వెనకాల ఉంది కదా ధనము, నీకు వెనకాల ఉంది కదా నీ పేరు, నీ గొప్పదనము అని మనల్ని అపజయ పాలు చేయడానికి కొరకు ఎలోహిం ఆత్మతో నింపబడకుండా అడ్డుపడుతుంటుంది అపవాదిని జయించాలి. లోకము కూడా మనకు అడ్డుపడుతుంటుంది సుమా, లోకమును జయించాలి. అదే మాదిరిగా మన శరీరము ఆత్మతో నింపబడడానికి ఇష్టపడదు సుమా. ఎందుకంటే శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు. కాబట్టి శరీరమును చంపి, శరీరేచ్ఛలను చంపి, శరీర యొక్క కోరికలను చంపి, శరీర యొక్క వస్తువుల నుంచి, భోగేచ్ఛల నుంచి మనం విడిపింపడి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు, ఆత్మతో నింపబడానికి కొరకు, బలాన్ని పొందుకోవడానికి కొరకు, శక్తిని పొందుకోవడానికి కొరకు, ఆయన మేలుల చేత నింపబడడానికి కొరకు, మన జీవితంలో సమస్తమును సమకూడి జరిగింపబడడానికి కొరకు, అదే మాదిరిగా ఆయన స్వారూప్యతలోనికి మార్చబడడానికి కొరకు. ఎందుకు ఇదంతా మనకు? ఈ శ్రమ ఎందుకంటే ఈ ప్రయాసం అంటే ఆయన ఒక మాట అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనములో 29వ వచనంలో అంటున్నాడు, ఎలోహిం ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గల వారమోటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎలోహిం యొక్క స్వారూప్యతలోనికి మనం వెళ్ళడానికి కొరకు, ఎలోహిం యొక్క పోలికలోనికి మార్చబడానికి కొరకు, ఎలోహిం యొక్క పోలికలోనికి మార్చబడానికి కొరకు ఆయన పోలికలోనికి, ఆయన స్వారూప్యతలోనికి మార్చబడానికి కొరకు ఆయన ఆత్మను పొందుకోవాలి మనం. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడితే, ఆ పరిశుద్ధాత్మతో మనం అభిషేకింపబడితే ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు, ఆ తృప్తి వేరు. ఆ యొక్క మన జీవితాల్లో ఎన్ని ఉన్నా
పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ ఇందులో ఆనందం లేకుండా ఎన్ని ఉన్నా వృధా వృధా వృధా. అవన్నీ కూడా ఈ లోకంలో ఎన్ని ఆస్తులున్నా ఏదున్నా పరిశుద్ధాత్మ లేకుండా ఆయన సంతోషం ఆనందం అనుభవించలేం. ఎందుకంటే ఆయన రాజ్యము పరిశుద్ధాత్మ ఇందలి ఆనందమునై ఉన్నది సుమా. పరిశుద్ధాత్మ ఇందలి ఆనందము ఆయన రాజ్యము. ఆయన యొక్క మాటలతో శక్తితో లేదు ఆయన రాజ్యము. మాటలతో కాదు, శక్తితో కాదు. ఎలోహం యొక్క రాజ్యము పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ ఇందలి ఆనందంతో నింపబడి ఉన్నది. దాన్ని పొందుకోవడానికి కొరకు మనం పరిశుద్ధాత్మతో నింపబడాలి. అందుకొరకు పరమతండ్రి మనల్ని పిలిచాడు, నిర్ణయించాడు, మనల్ని ప్రత్యేకపరిచాడు. మనల్ని పరమతండ్రి తన మహిమలో చేర్చుకోవడానికి కొరకు పరిశుద్ధాత్మతో నింపబడమంటున్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మతో మనం నింపబడదాం. పరిశుద్ధాత్మ ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. పరమతండ్రికి స్తోత్రం, పరమతండ్రికి స్తోత్రం.